నిన్న రాత్రి 3:30కి సుమారు 210 పోలీసులు అంతా ఇంట్లో పడుకున్నాం. గోడ తీకొచ్చి గేట్ కట్ చేసి దౌర్జన్యంగా లోపలికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ అరావడి తీసి నేను బయటకు వచ్చాను. బయటకు వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నానండి బయలుదేరమన్నారు. అరెస్ట్ వారెంట్ చూపించుకున్నాను, చూపించలేదు. దౌర్జన్యంగా జీపీకి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత విశాఖపట్నంలో సిఐడి ఆఫీస్ తీసుకెళ్ళి వారు కూర్చోబెట్టారు. ఇక్కడ కొంచెం దౌర్జన్యం చేశారు, కానీ విశాఖపట్నంలో మాత్రం ఎందుకు మరి చాలా మంది పెద్దలు కొట్టారు, కానీ అక్కడ మాత్రం ఎవరు మాట్లాడరు. కామెంట్ చూస్తున్నారు. గంటకు వచ్చి కాఫీ కావాలా, టీ కావాలా, చాలా మర్యాద చేశారు నాకైతే. సాయంత్రం మాత్రం జైలుకి, సబ్ జైలుకి, జిల్లా జైలుకి పంపించాలని చెప్పి ఏర్పాటు చేశారు. నాకు మెడికల్ టెస్ట్లు ఏం చేశారు, నాకు జైలుకి పంపించి మెడికల్ టెస్ట్ చేస్తారు, అన్నీ చేశారు. నాకు రాజేష్కి చేశారు. ఇంకా లేదంటే జైలుకి పంపిద్దాం రెడీ అయ్యారు. అక్కడ దాని ముందు కోర్టుకి వెళ్ళాలి. కోర్టు కూడా జైలుకి పంపించమని చెప్పాలి. కానీ కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టు జడ్జి గారు వారి తీర్పు వేరేగా ఇచ్చారు. మరి మీ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనం ఎప్పుడూ ఎవరికి అన్యాయం చేయలేదు, మీ అందరికీ తెలుసు. నేనైతే ఈ 40 సంవత్సరాల్లో తప్పుడు పని కూడా చేయలేదు. నేను అది మీకు తెలుసు, నాకు తెలుసు. మరి ఇవాళ కోర్టులో ఎవరు ఊహించినటువంటి న్యాయం మనకు జరుగుతుంది. ఇవాళ మన పక్కన న్యాయం ఉంది కాబట్టి న్యాయ సమస్యలో మనకు న్యాయం వచ్చింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో నన్ను లోపల పెట్టి కొట్టించాలని ప్రయత్నం చేస్తే సంగతి మీకు తెలుసు. కానీ ఇప్పుడు కొట్టలేకపోయాడు. అయ్యన్న పాటుడు అయ్యన్న పాటుడు దొరికాడు. అంచేత కుట్టి రైలు అక్కడ చూడాలని చెప్పి ప్లాన్ చేసుకుంటే పాపం అది కూడా నాయకత సహకరించలేదు. అంచేత నిన్న ఎప్పుడూ బాధపడలేదు. నిన్న జీప్ ఎక్కించిన తర్వాత వెళ్తున్నప్పుడు మాత్రం ఎందుకో బాధ అనిపించింది నాకు. అలాంటే నీరు కూడా వచ్చింది. ఎందుకంటే నా వల్ల ఇంతమంది ఎందుకు ఇబ్బంది పడాలి? మీరే కాదు, నాతో పాటు నా కొడుకులు, నా భార్య, ఇంట్లో ఆడవాళ్ళు అందరూ ఇబ్బంది పడే పరిస్థితి నా ఒక్కరి వల్ల. ఇది అవసరమా అనిపిస్తుంది ఒకసారి నాకు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచిస్తే బాధ అనిపిస్తుంది. ఇందాక కూడా చెప్పాను, విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి నువ్వు నేను ఈ రోజులు కాదు, నీ పక్షం అధికార పక్షం, నాది విపక్షం. అధికార పక్షం తప్పు చేస్తున్నప్పుడు అపోజిషన్ పార్టీగా మేము విమర్శిస్తాం, అది మా ధర్మం. ఇవ్వడం నన్ను మాట్లాడొద్దాం. నాకు ఇంకా నీతి నియమం అంటే చట్టాన్ని గౌరవించి నేను చెప్పి మంచి పనులు ఏమని చెప్తే దాన్ని పాటించు. అంతేగాని అయ్యన్న పాత్ర ఎవడు మాట్లాడడానికి అని కక్ష పెట్టుకుని ఏమైనా కక్ష ఉంటే నా మీద చూపించుకో. నా కొడుకుల మీద, మా ఇంట్లో ఆడవాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఇందాక కాబట్టి కూడా అడిగాను నేను. ఏదేమైనా నేను కోరిక ఏంటంటే, ఆఖరికి మాట చెప్పాను, జగన్ రెడ్డి
నువ్వు ఎన్ని ఇబ్బంది ఇప్పుడు 14 కేసులు పెట్టా నా మీద. ఎన్ని కేసులు పెట్టినా నా మాట ఒకటే, పార్టీ ఒకటే, మాట ఒకటే. నీకు దమ్ముంటే నీ మగతనం నా మీద చూపించు. ఏ పాపం తెలియదు కార్యకర్తల మీద అజెండా పోతులు పీకలేవు కాబట్టి కార్యకర్తల మీద పడ్డాం. కార్యకర్తలు కేసులు పెట్టడం, బెదిరించడం, పోలీస్ స్టేషన్లు పెట్టడం, మనం ఉన్నట్టు అదే శాతకం కదా, శాతకం కదా. నీకు దమ్ముంటే నేను కొన్ని కామెంట్స్ చేస్తాను. నువ్వు దోసుకున్నావు అన్నా చెప్తున్నావు, దోసుకున్నావు లేదు చెప్పు. నువ్వు బ్రాంచ్ చేసేసారు మీరు అమ్ము చెప్తున్నావు అన్నాను, కాదు నిజం చెప్పు. నువ్వు రోడ్డు మీద బొక్కలు కూడా పెట్టలేకపోయి లేకపోతే నువ్వు అవునా కాదు చెప్పు. ఇసుక అమ్ముకుని తెగుతున్నావు, అది అవునా కాదు చెప్పు. అంతేకాని చెప్పే ధైర్యం లేక, చేసే పనులు చేతకాక, అడ్మినిస్ట్రేషన్ చేతకాక మా మీద కేసులు పెట్టి ఎన్నాళ్ళు పరిపాలన చేస్తావు, ఎన్నాళ్ళు చేయగలవు. 14 కేసులు పెట్టి ఎంపీ వరకు ఎంపీ ఎట్లయిపోతుంది. రాబో రోజుల్లో కూడా నువ్వు కేకలేవు, అయిపోయింది, టైం అయిపోయింది. ఏ జనాన్నైతే నువ్వు దోచుతున్నావో అదే జనం రేపు 24లో తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నాలుగైనా మంచి పని చేయి. అంతేగాని ఎస్ఆర్ అందరూ కేసులు పెడతారంటే జరిగే పని కాదు. ప్రజాస్వామ్యం అంటే మీ అందరినీ చాలా అలసిపోయింది. ఉదయం నుంచి నాకు ఇక్కడ వాళ్ళు చెప్తున్నా, మా ఆవిడని చెప్తున్నారు నాకు, నేను లేకపోయినా మీరందరూ వచ్చి మాకు ఇంట్లో అండదండగా ఉన్నారు. మీ అందరికీ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి నాకు అండగా ఉండి మా కుటుంబానికి అండగా ఉన్నటువంటి అందరికీ పేరున నా నమస్కారాలు తెలియజేస్తాను. రెండోది ఏంటంటే నర్సీపట్నంలో ఇవాళ బంద్ చేశారు. ఈ బంద్లో వ్యాపారస్తులు అందరూ కలిసి ఎవరు అడగకపోయినా అయ్యన్న పోతికి అన్యాయం జరిగింది చెప్పి స్వచ్ఛందంగా బంద్ చేశారు. అలాగే బ్యాంకులు కానీ అందరూ రూల్స్ కానీ అందరూ కూడా ఇవాళ అయ్యన్న పోతికి అన్యాయం జరిగిందని చెప్పి ఉద్దేశించి బంద్ చేశారు. అన్ని సంస్థలు కూడా చేశారు. వారందరికీ కూడా పేరున నమస్కారాలు చేసి థ్యాంక్స్ కూడా చెప్తాను. ఎందుకంటే ఇది అయ్యన్న పోతుల కోసం బంద్ కాదు, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తాను నా కొడక ద్వారా జాగ్రత్తగా అంటే అందరూ వచ్చి మీ అండదండ ఉన్నంత కాలం ఎవరో ఏమీ చేయలేదు. అంటే మీరు అందరూ కలిసి ఎప్పుడు కూడా మీ అధికారంలో ఉన్నా లేకపోయినా మీ అందరి తాలూకు ఆశీస్సులు మా కుటుంబానికి ఎప్పుడు ఉండాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుతున్నాను. తర్వాత ఇందాక చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఫోన్ చేశారు. నేను కోర్టు ఉన్నప్పుడు చాలా బాగా చేశారు. మీకు మీ కార్యకర్తలు అందరూ కూడా మెచ్చుకున్నారు. ఇవాళ మీడియా సోదరులు కూడా మెచ్చుకోవాలని చెప్పి థ్యాంక్స్ చెప్తానండి. ఈవేళ మీరు చూపించినటువంటి చొరవ, మీరు చూపించినటువంటి ఈ న్యూస్ ఏదైతుందో ఆంధ్ర రాష్ట్రం కాదు, ఇతర రాష్ట్రాలు, అమెరికా దేశాలు కూడా వెళ్ళిపోయాయి. ఇవాళ నేను కారులో వస్తుంటే అమెరికా నుంచి, స్విట్జర్లాండ్ నుంచి, సింగపూర్ నుంచి, అన్ని దేశాల నుంచి ఫోన్ చేసి అజానాబాద్లో మీరురా మగవాళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు.